హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్. మనమే మూవీ చూశాను. ఈ మూవీ జూన్ 7th 2024లో రిలీజ్ అయ్యి మార్చ్ 7th 2025లో ఓటీటీలో రిలీజ్ అయింది. నియర్లీ 7 months తర్వాత తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ రన్ టైమ్ 2 hours 35 minutes. ఇంక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పడానికి కూడా ఓపిక లేదు. వామ్మో, నాకు ఏంటో అసలు ఎంతసేపు చూసినా ఈ సినిమా అవ్వట్లేదు. చాలా లెందీ అనిపించింది. కొన్ని మంచి సీన్స్ అండ్ డైలాగ్స్ బాగున్నాయి, కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే ఒకసారి లుక్ వేసేయండి. వీటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఒక అనుకోని ఇన్సిడెంట్ వల్ల హీరో ఫ్రెండ్ అతని వైఫ్ చనిపోతారు అండ్ వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు. అతని బాధ్యత ఇప్పుడు శర్వానందం కృతి శెట్టికి ఇస్తారు. అసలు వీళ్ళిద్దరు సంబంధం ఏంటి అండ్ వీళ్ళిద్దరూ ఆ పిల్లోని బాగా చూసుకున్నారా బాగానే చూసుకున్నారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే మూవీ చాలా కలర్ఫుల్గా మంచి లొకేషన్స్లో, ఎస్పెషలీ శర్వానంద్ వేసుకున్న ప్రతి అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కాస్ట్యూమ్స్ అండ్ సినిమాటోగ్రఫీ, మూవీలో అంత జరుగుతుంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంటర్వెల్ దాకా బాగానే ఉందనే ఫీల్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అసలు స్టోరీ ఎక్కడికి వెళ్తుందో కొంచెం సేపు అయ్యాక సరే ఇంకా పాజ్ చేసి ఒక 2 days ఆగి చూద్దాం అనే ఫీల్ వస్తుంది. నాకైతే అదే ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ ఏంటో, అసలు వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఒకటి, అక్కడ చూపించింది ఒకటి. మెయిన్ డ్రాబ్యాక్ ఈ మూవీకి ఆ మ్యూజిక్. అసలు స్టార్టింగ్ నుండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎండింగ్ దాకా ఉంటుంది. అసలు కొన్ని డైలాగ్స్ అయితే వినపడవు. నాకైతే ఏదో రెస్టారెంట్లో కూర్చొని వెనకాల మ్యూజిక్ వెళ్తూనే ఉంటుంది. ఆ రెస్టారెంట్ అట్మాస్ఫియర్కి, అక్కడ ఎన్వైరన్మెంట్కి అసలు సంబంధం ఉండదు. అంత ఘోరంగా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ శర్వానంద్ అండ్ కృతి శెట్టి వర్ గుడ్. అండ్ చిన్నబాబుగా క్యారెక్టర్ చేశారు, డైరెక్టర్ కొడుకు, అతను కూడా బాగానే చేశాడు. ఈ మూవీ పేపర్ మీద స్టోరీ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే వైజ్ కంప్లీట్లీ ఫెయిల్డ్. లెందీ ఫీల్ వస్తుంది. ఆ సాంగ్స్ ఏంటో ఒక్క సాంగ్ కూడా ఎక్కలేదు నాకు. ఫస్ట్ హాఫ్ వాజ్ డీసెంట్, పర్లేదు. కానీ సెకండ్ హాఫ్కి ఒక దండం రా బాబు. డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్కి ఆయన మూవీస్ నాకు చాలా ఇష్టం, అలాగే చూశాను. మీరు అనుకున్న సబ్జెక్ట్ బాగుంది, ఆ సబ్జెక్ట్ అంతా బాగుంది, కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మీకు ఒకవేళ చాలా టైం ఉంది, కొంచెం కలర్ఫుల్గా మంచి మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఉన్న మూవీ చూడాలనుకుంటే మీకు ఓపిక ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ టు చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.